మీరు నేరుగా అరేంజ్ చేశారు? నేను రికమెండ్ చేసి అరేంజ్ చేయలే. మీరు సరిదిద్దుకోవాలి. రికమెండేషన్ వేరే, అరేంజ్ చేయడం వేరే. నేను మిథున్ రెడ్డి గారి కోరిక మేరకు సజ్జల శ్రీధర్ రెడ్డి గారి కంపెనీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వమని, రాజ్ ఫెసిలిటీస్ కంపెనీలకు ఇవ్వమని రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత నేను కూడా నాకు ఈ విషయం కోటరీలో ఎవరుండారన్నటువంటిది మళ్ళీ తిరిగి నన్ను అడగడం ఎందుకు? సాధారణ ప్రజలకు కూడా తెలిస్తే అది మీరే చెప్పొచ్చు కదా, నేను చెప్పాలా దాన్ని? కోటరీ మీకు తెలీదా? TV9కి తెలీదా? TV5కి తెలీదా? లేకుంటే NTVకి తెలీదా? ఇలాంటి మహా టీవీకి తెలీదా? ప్రతి ఒక్కరికి తెలుసు కోటరీ ఎవరనేటటువంటిది. ఆ పంది కుక్కలు ఎవరనేటటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. అది నా నోటి గుండా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని నేను. లిక్కర్ స్కామ్కి సంబంధించి లిక్కర్ స్కామ్కు సంబంధించి మీతో మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, OSD కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి సమావేశమై ఏ రోజైనా చర్చించడం జరిగిందానని. నాకు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ గురించి మాట్లాడలేదు, నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. నాకు తెలిసి ఆయనకి లిక్కర్ గురించి, లిక్కర్ స్కామ్ గురించి ఆయనకి తెలియదు అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. అటువంటి ప్రపోజల్ ఏదన్నా ఉంటే వచ్చిన తర్వాత ఆలోచించాలి, కానీ దాని గురించి ఇప్పుడు ఆలోచించడం దేనికి? మిత్రులు సోషల్ మీడియాలో అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు, నేను బీజేపీలో చేరిపోతానని. మీరే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో పానీయకుండా అడ్డుకుంటున్నారని అనేటటువంటిది. దీంట్లో ఏది యథార్థం, ఏది యథార్థం కాదు? నేను బీజేపీలో చేరాలనుకుంటున్నానా, చంద్రబాబు గారు అడ్డుకున్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారా అన్నటువంటి విషయం నాకైతే తెలియదు. నాకైతే బీజేపీ నాయకత్వం ఏ రోజు నేను చేరతానని నేను అడగలేదు, వాళ్ళు చేరొద్దు అని నాకు చెప్పలేదు. నేను 1 సంవత్సర కాలం దూరంగా ఉండదలుచుకున్నాను. 25 సంవత్సర కాలం పూర్తి అవుతుంది. ఆ తర్వాత నా భవిష్యత్ ప్రణాళిక అనేది నేను నిర్ణయించుకుంటాను. మీడియా మిత్రులకే చెప్పా, కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని. ఎవరు రాజ్ కసిరెడ్డిని అడిగితే సమాచారం దొరుకుతుందే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా కూడా తెలియదు, నన్ను అడిగినా కూడా తెలియదు, మిథున్ రెడ్డిని అడిగినా కూడా తెలియదు. కర్త కర్మ క్రియ మాత్రమే అడగాలి. ఎవరైతే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకంగా మాట్లాడతారో, ఆ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చప్పట్లు కొడతారు. వైఎస్ఆర్సీపీని వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తెలుగుదేశం వాళ్ళు చప్పట్లు కొడతారు. నాకు ఏ చప్పట్లు వద్దు. మధ్య మార్గంగా నేను ఒక దారిని ఎంచుకోదలుచుకున్నాను. నా దారే నేను రహదారిగా చేసుకుంటాను. అంతేగాని తెలుగుదేశంలో కానీ అటు వైఎస్ఆర్సీపీ నుంచి చప్పట్లు కావాలని నేను కోరుకోవట్లేదు. రాజకీయ శక్తి కానీ బీజేపీతో కలిసి పోరాటం కానీ చేయగలిగితే, నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి ఉత్తమ ప్రధానిగా, అటు దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చాలా 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 సమర్థవంతంగా ఆయన హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి ఒక రాజకీయ శక్తి ఉద్భవించగలిగినట్టయితే తప్పకుండా బీజేపీ, దాని మిత్రపక్షాలు, తప్పకుండా తెలుగుదేశం కాదు. ఎందుకనంటే ఈ వచ్చేటటువంటి బ్యాడ్ అంతా కూడా తెలుగుదేశంలో వస్తుంది. అవకాశం ఉంది అని నేను భావిస్తూ ఉన్నాను. అంటే అవకాశం నా ప్రాణంలో, నా దేహంలో ప్రాణం ఉండగా జరగదు. నేను అప్రూవర్గా మారను. ఎవ్వరూ నన్ను, ఏ శక్తి కూడా అప్రూవర్గా మార్చలేరు అన్నటువంటి విషయాన్ని నొక్కి వస్తాను. సార్, సేమ్ అదే క్వశ్చన్. రాజశేఖరరెడ్డిని మిమ్మల్ని మాత్రంలో ఎంతమంది అరెస్ట్ అయ్యారు? కాలేదు. అటువంటిది ఏదైనా ఉంటే, నేను కానీ లిక్కర్ స్కామ్లో అటువంటిది ఉంటే, నేను ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పకుండా నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీరే చెప్పారు అక్యూజ్డ్ ఫైల్ కింద చేర్చారు కాబట్టి ఆ సిట్ ఏదైతే చెప్పిందో ఒక రిపోర్ట్ ఇచ్చింది. నేనేదో డబ్బులు దోచుకున్నానని చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ సిట్ వేసినటువంటి సిట్ మనీ లాండరింగ్ కింద ఇన్వెస్టిగేట్ చేయాలి కదా.
ఆ ప్రాపర్టీస్ నాయా కాదా తెలుసుకోవాలి కదా. అందుకే చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక దుష్ట ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం అని నేను విమర్శిస్తున్నాను ఈరోజు. అంటే నా మీదనే చంద్రబాబు గారి ప్రభుత్వం అసంబద్ధమైనటువంటి ఆరోపణలు చేసింది కాబట్టే ఒక రిటర్న్ రిపోర్ట్ ఇచ్చింది ఈడీకి. నేనేదో విశాఖపట్నంలో ఆస్తులు దోచుకున్నానని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, సిట్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఈరోజు ప్రూవ్ చేయండి ఆ ఆస్తులు నావే, ఆస్తులకు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది నావని కానీ ప్రూవ్ చేస్తే మీరు ఏం చేయమంటే అది చేస్తానని నేను ఈ యొక్క పత్రికాముఖంగా నేను వెల్లడిస్తూ ఉన్నాను. ఉద్దేశించి చేసింది కాదు. ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి రాజకీయ నాయకుడికి ఈ యొక్క ట్వీట్ అప్లై అవుతుంది. అది తెలుగుదేశం కావచ్చు, ఎందుకనంటే బీజేపీలో వంశపారంపర్య తత్వం లేదు, ఆనవాయితీ లేదు. కాంగ్రెస్లో ఉంది, తెలుగుదేశంలో ఉంది, వైఎస్ఆర్సీపీలో ఉంది, కమ్యూనిస్టుల్లో లేదు. ఏ రాజకీయ పార్టీల్లో అయితే ఈ యొక్క వంశపారంపర్య సాంప్రదాయం అన్నటువంటిది ఉందో అక్కడ పార్టీ అధ్యక్షుడికి చెంచాగిరి చేసేటటువంటి కోటరీలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఇది అప్లై అవుతుంది.